నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం ఎండు రొయ్యలు, టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. దీనికి కాంబినేషన్‌గా చూసారు గదా! ఉల్లిపాయలు, టమాటో, ములక్కాయలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టాను. ఎండు రొయ్యలు కూడా నానబెట్టి పెట్టాననమాట వేడి నీళ్ళల్లో. ఇసుక ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ఈ విధంగా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో మనకి చూసారు కదా 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని మనం వేయించుకోవాలన్నమాట. ఇవి బాగా ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. కాబట్టి ఇది 2, 3 నిమిషాలైతే పడుతుంది. ఈ 2, 3 నిమిషాల్లో కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వీటిల్ని మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ములక్కాయలు కూడా వేసుకోవచ్చు. ములక్కాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది. అందుకని నేను తక్కువ క్వాంటిటీ ఉన్నాయి నా దగ్గర. అందుకని నేను కొన్ని మాత్రమే వేశాను. ఎక్కువ వేసుకున్నా కూడా కూర చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఎండు రొయ్యలు, ములక్కాయల కూర చాలా బాగుంటుంది. చూసారు కదా! ఎండు రొయ్యలు ఒకసారి కడిగిన తర్వాత వేడి నీళ్ళలో మళ్ళీ చన్నీళ్ళల్లో కూడా మళ్ళీ ఒకసారి అలా కడగటం వల్ల లోపల ఉన్న ఇసుక అన్నీ పోతాయి. చక్కగా నీట్‌గా కడిగిన తర్వాత మనం ఈ ఫ్రైలో ఈ ఉల్లిపాయలు ఈ ఫ్రై అయ్యే విధానంలోనే మళ్ళీ ఈ రొయ్యలను కూడా వేసుకోవాలి. ఇది 2, 3 నిమిషాలు మనం లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. మొత్తము కూడా ఆనియన్స్, ములక్కాయలు, అలాగే పచ్చిమిర్చి, ఈ ఎండు రొయ్యలు మొత్తం కూడా వేగుతాయి. నూనె కూడా పైకి కనపడతా ఉంటుందన్నమాట వేగిపోయి. అదిగో ఆ విధంగా బాగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనము దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కూడా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు బాగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అడుగు పట్టకుండా ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటో కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టాలి. ఈ టమాటా అంతా కూడా లోపల ఉన్న నీరుతో ఉడికిపోతుందన్నమాట. చక్కగా మగ్గుతుంది. సో, అప్పుడు బాగా కుక్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసేయాలి. అప్పుడు టమాటా మొత్తం కూడా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం దీనిలో కొంచెం కారము వేసుకోవాలి. కారం వేసుకొని మూత పెట్టకుండా ఒక నిమిషం అట్లా పచ్చివాసన పోయే వరకు కూడా కలపాలన్నమాట. చూసారు కదా! ఒక స్పూన్ కారం అయితే పడుతుంది. ఈ కారం వేసుకొని మనం ఈ పచ్చివాసన పోయే వరకు కూడా మూత పెట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము గ్రేవీకి కావాల్సినంత వాటర్ మనం చూసుకొని వేసుకోవాలి. ఒక గ్లాసు నుంచి గ్లాసున్నర వరకు కూడా నీళ్లు పోసుకొని ఆ నీళ్లు తెర్లి బాగా నూనె బయటకొచ్చే వరకు కూడా ఉడకనివ్వాలన్నమాట. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత గ్రేవీకి సరిపడ్డట్టుగా చూసుకోవాలి ముందుగానే. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా కుక్ చేసుకుంటే ఎండు రొయ్యలు, ములక్కాయలు, టమాటా కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.